నమస్కారం. అనంత పద్మనాభస్వామి వ్రతం కార్యక్రమానికి స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అనంతో వాసుదేవోస్మి భక్తానామనఘప్రదః అనంత పాపనాశాయ అనంతాయ నమో నమః. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు అనేక అవతారాల ద్వారా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ ఉంటాడు. ఆ మహావిష్ణువు అనంతశయనంలో ఉండే రూపమే శ్రీ అనంత పద్మనాభస్వామి. భక్తుల హృదయాలలో నివసిస్తూ వారి కష్టాలను తొలగించి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే దయామూర్తి ఆయన. ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్దశి నాడు విశేషంగా ఆచరించబడే అనంత పద్మనాభ వ్రతం మనకు శాంతిని, సంపదను, సౌభాగ్యాలను ప్రసాదించే పావన వ్రతం. ఈ వ్రతంలో అనంతధార అంటే 14 ముళ్లతో కట్టే పవిత్ర దారం ముఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ధారను భక్తి శ్రద్ధలతో ధరించడం ద్వారా భవబంధాలన్నీ తొలగిపోతాయి, జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈ వ్రత మహాత్మ్యాన్ని మనకు తెలియచేయటానికి ఈరోజు భక్తి స్టూడియోకి విచ్చేశారు ద్విభాషా మహాసహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపణి శర్మ గారు. అలాగే ఈ వ్రతాన్ని మనచే ఆచరింపచేయటానికి మన స్టూడియోకి విచ్చేశారు అనంత పద్మనాభస్వామి దేవస్థానం వికారాబాద్ జిల్లా అనంతగిరి నుంచి ప్రధాన అర్చకుల వారు. వారికి మీ అందరి తరపున నమస్సులు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా మాడుగుల నాగపణి శర్మ గారిని కోరుతున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్ నిరృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మాన్ ఉపసుష్టతైతు అయం ముహూర్తః సుముహూర్తోస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తథాస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. దేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః. శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. చేతులు జోడించి మనస్సులోకి నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య హస్తం రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తౌ ప్రక్షాళ్య.
విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమాధే ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం పురుఘంటారవంతత్ర దేవతాః క్వానలాంఛనో అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతాగ్నకర్తారా తనశ్యంతు శివాజ్ఞయా దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగః అందరూ కూడా ప్రాణాయామాన్ని చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం యో దేవస్సవితాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్య దుర్భర్గస్తద్వరేణ్యముపాస్మహే బ్రహ్మభూర్భువస్సు వరోం మమ అనుకొని ఆ అనంత పద్మనాభ స్వామి వారికి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య సమస్త ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవత ఉద్దిశ్య శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవత ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ సాంగజపరివార అనంతపద్మనాభస్వామి దేవత దివ్యచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారికచాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే అనంతపద్మనాభ చతుర్దశ్యాం పర్వదినే స్థిరవాసరే మందవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ లోకకళ్యాణార్థం సమస్త జనసంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్త్యర్థం సకల సస్యాభివృద్ధ్యర్థం లోకకళ్యాణార్థం యజమానస్య సహ కుటుంబానాం మమ మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం శ్రీమదో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక లక్ష్మీ మదనంత పద్మనాభ స్వామి దేవత అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణ అధికార యోగ్యత ఫలసిద్ధ్యర్థం శ్రీమదో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవత వ్రత కథ పూజనంచ బ్రాహ్మణ ముఖేన कारयिष्ये कलशे गंध पुष्पाक्षतैरलंकृत्य कलशसमगे विष्णुकण्ठे रुद्रसमाश्रितः तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृता सर्वे सप्तद्वीपा वसुन्धरः यजुर्वेदः सामवेदो अथर्वणः श्वेताः सर्वे कलशाम्बु समाश्रिताः कलशेषु धावते पवित्रे परिशिक्षते यज्ञेषु वर्धते इदगुं सर्वं विश्वाभूतान्यापप्राणावापपचवापोन्नमापो मदापस्म्राडापो विराडापस्वराडापश्चन्दागस्यापो
आपो ज्योतिगुस्यापो यजोगुस्यापो सत्यमापः सर्वा देवता आपो भवस्वरापवो गंगे च यमुने कृष्णे गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेरी जले अस्मिन् सन्निधिं कुरु तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी विख्याता पंचगंगा प्रकीर्तितः आयान्तु देवपूजार्थं दुरितक्षयकारकाः कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य पूजास्थलानि सम्प्रोक्ष देवमात्मानं च सम्प्रोक्ष पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा स्मरेत् पुण्डरीकाक्षं जवाह्याभ्यन्तरशुचिः सर्वाणि स्थलानि शुचिनी भवन्तु गणपतिं ध्यात्वा श्री महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः అనంత పద్మనాభస్వామి వ్రతం చాలా ఈ యుగములోనే మహాఫలమును ప్రసాదించేటువంటి ఈ వ్రతం. అన్ని వ్రతాలు గొప్పవే, అయితే కలియుగములో విశేష ఫలప్రదములైన కొన్ని వ్రతాలు ఉన్నాయి. గణపతి వ్రతము ఎలాగా చతుర్థి తిథి విశేషమో అలాగే చతుర్దశి విశేషముగా అనంత పద్మనాభస్వామి వ్రతం. లక్ష్మీ సమాయుక్తుడైనటువంటి అనంత పద్మనాభస్వామి ఆయన అనుగ్రహము అనంతము. ఎవరికి వైభవము అబ్బా ఇంకా నాకు వైభవం ఏముందండి అంతా అయిపోయిందనుకుంటారో అనంత పద్మనాభ దర్శనము చేస్తే అనంత పద్మనాభ వ్రతము చేస్తే వాళ్ళ వైభవం ప్రారంభమవుతుంది మళ్ళీ అక్కడి నుంచి. ఇది ఈ వ్రతము యొక్క విశేషము. ఇటువంటి వ్రతాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. మనము పూజా కార్యక్రమంలో నిమగ్నం అవుదాము. ఇది చాలా విశేషము. ఓం గణానాం గణపతిం మహామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిశ్వేదసాదనం. ఓం భూః గణపతిమావాహయామి భువః గణపతిమావాహయామి స్వః గణపతిమావాహయామి భూర్భువస్వాహ గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. ఓం సునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహ నో దేవోగం జోక్పశ్యేమసోద్యముచ్చరం సమనోమతమయాన స్వస్తి అమృతం వై ప్రాణామతమాప ప్రాణాన్ నైవేద్యతాస్తానుపహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథాయ యావత్ పూజసారణం తావత్ త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. స్థిరాసనం కురు. ధ్యానం అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. ధ్యాయామి మహాగణపతిం ఆవాహయామి మహాగణాధిపతయే నమః. నవరత్నఖచితరత్న సింహాసనం సమర్పయామి మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః. అస్తయోః అర్ఘ్యాన్ సమర్పయామి మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి మహాగణాధిపతయే నమః. शुद्धा उपचारिक स्नानम् आपोजिष्ठामयो भुवस्थानवोर्जेदातन महेरणाय चक्षसे योगशिवतमोरथः स भाजेतेनः उषतीरिव मातरः तस्मारङ्गमामभो यस्य क्षयाय जन्वता आपो जनयताचनः. नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते स्तुलम्बोदराय एकदन्ताय विघ्नविनाशने शुभसुताय वरदमूर्तये नमो नमः. महागणाधिपतये नमः. शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि. वस्त्रम् अपि वस्त्रान्यरसाभिधेनोऽस्तु दुःखा पूयमानाः अभिचन्दावस्तमेनो हिरण्याभ्यस्वानजनो देवसोमा. महागणाधिपतये नमः. वस्त्रोपवस्त्रान् अक्षतान् समर्पयामि. यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते संसहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिमञ्च शुभ्रं यज्ञोपवीतं परमस्तु तेजः. महागणाधिपतये नमः. यज्ञोपवीतार्थे अक्षतान् समर्पयामि. गन्धद्वारान्दुरादर्शान् नित्यपुष्टाङ्करेषिणीम् ईश्वरेकुं सर्वभूतानां दामिहोपक्वये श्रियं. महागणाधिपतये नमः. गन्धविलेपनं समर्पयामि. आजनेते पराजने दूर्वारोहन्तु पुष्पिणीः हृदाश्च पुण्डरीकाणि समुद्रस्य गृहायिमे. महागणाधिपतये नमः. दूर्वायुग्मं समर्पयामि. ऐरवभोगैः परिहेति
ధృతి బాహుం జాయాహేతిం పరిపాదమానః అస్తగ్నో విశ్వా వయునాని విద్వాన్ పుమాన్ పుమాకం సంపరిపాద విశ్వదః హరిద్రాచూర్ణం సమర్పయామి యా గంగోర్యాసిని బాలే యా రాకాయా సరస్వతే ఇంద్రాణి వక్వభూతయే వర్ణానీం స్వస్తయే కుంకుమ విలేపనం సమర్పయామి సుమంగళీరియం వదోరిమాకం సమేత పశ్యత సౌభాగ్యమస్యై తత్వాయాతాస్తం విపరేతన మహాగణాధిపతయే నమః పుష్పై పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే ఓం నమః గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ ఓం నమః గజాననాయ నమః ఓం వక్రతుండాయ ఓం నమః శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ ఓం నమః కుమారగురవే నమః మహాగణాధిపతయే నమః నానావిధ ఋతుకాలోద్భవ పరిమళ పుష్పాణి సమర్పయామి ధూపం వనస్పతిరసోద్భూతో నానాగంధే సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి ఉద్దీప్య స్వజాతవేదోపగ్నన్నిరరతిం మమ పశోగశ్చ మఖ్యమావహ జీవనం చ దిశో దిశ ప్రత్యక్షదీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అవసరార్థం మహానైవేద్యం ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం త్వత్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ మహాగణాధిపతయే నమః ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మహాగణాధిపతయే నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం పూగీఫలైశ్చ కర్పూరైనాకవల్లీతలైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం సమర్పయామి హిరణ్యగర్భగర్భస్థం మేమ బీజం విభావసోః అనంతపుణ్యఫలదమతః శాంతిం ప్రయచ్చ మే సువర్ణపుష్పదక్షిణాన్ సమర్పయామి మంగళనీరాజనం పూర్ణం దదాతే మదవ్యోసానీతే ఏకథా బ్రహ్మణ ఉపరతే ఏకదైవ యజమాన ఆజుస్తేజో దదాతే మహాగణాధిపతయే నమః ఆనందకర్పూరమంగళనీరాజనదీపం దర్శయామి దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి రక్షాన్ ధారయామి గజానంద భగవానికి జై మంత్రపుష్పం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్ మహాగణాధిపతయే నమః పాదారమూలయోః వేదోక్త సువర్ణ దివ్యమంగళ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి పునః పూజాం చ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం బీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార భక్తుపచార శక్తుపచార పూజాన్ సమర్పయామి యస్య స్మృత్యాజ నామోక్త్యా తవ పూజక్రియాదిషు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్కుదంతు త్వయా దేవా పరిపూర్ణం తదస్తు మే అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః మహాగణపతి దేవతా సుప్రీతః సుప్రసన్నా వరదా భవతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తితి భవంతో బ్రువంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తో యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. విశేషంగా అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతకథ లోపల ముఖ్యంగా వచ్చేటువంటిది యమునా పూజ. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధిం కురు. ధ్యానం క్షీరోదానవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణురూపే నమోస్తుతే యమునాదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి యమునాదేవతాయై నమో నమః ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి యమునాదేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి మందారై
पुष्पैः पारिजातैश्च पाटलाशोकचम्पकैः पूजयामि तव प्रीत्ये वन्दे भक्तवत्सले यमुनादेव्यै नमः पुष्पाणि पूजयामि अथाङ्गपूजा ॐ चञ्चलायै नमः पादौ पूजयामि ॐ सुजङ्घायै नमः जङ्घे पूजयामि ॐ चपलायै नमः जानीं पूजयामि ॐ पुण्यायै नमः ऊरुं पूजयामि ॐ कमलायै नमः कटिं पूजयामि ॐ गोदावर्यै नमः स्तनौ पूजयामि ॐ भवनाशिन्यै नमः कण्ठं पूजयामि ॐ तुङ्गभद्रायै नमः मुखं पूजयामि ॐ सुन्दर्यै नमः ललाटं पूजयामि ॐ देव्यै नमः नेत्रे पूजयामि ॐ पुण्यश्रवणकीर्तनायै नमः कर्णौ पूजयामि ॐ सुनासिकायै नमः नासिकां पूजयामि ॐ भागीरथ्यै नमः शिरः पूजयामि यमुनादेव्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि धूपम् अग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् ॐ धूरसि धूर्वधूर्वन्तं धूर्वतं योऽस्मान् धूर्वदितं धूर्वयं वयं धूर्वामस्तं देवा धूपमाग्रापयामि दशाङ्गं गुग्गिलोपेतं चन्दनाकरसंयुतं यमुनायै नमस्तुभ्यं धूपोऽयं प्रतिगृह्यताम् यमुनादेव्यै नमः धूपमाग्रापयामि घृतवर्तिसमायुक्तं त्रैलोक्यतिमिरापहं गृहाणमङ्गलं दीपं सर्वेश्वरि नमोऽस्तुते यमुनादेव्यै नमः प्रत्यक्षदीपं समर्पयामि भक्षैश्च भोज्यैश्च रसै षड्भिः समन्वितं नैवेद्यं समर्पयामि पानीयं पावनं श्रेष्ठं गङ्गासरसमुद्भवम् हस्तप्रक्षालनार्थं वै गृहाणसुरपूजिते यमुनादेव्यै नमः हस्तप्रक्षालनं समर्पयामि कर्पूरवासितं चूर्णं क्रमुकाद्यैः समन्वितं ताम्बूलं गृह्यतां देवी यमुनायै नमोऽस्तुते यमुनादेव्यै नमः ताम्बूलं समर्पयामि हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसो अनन्तपुण्यफलदमतशान्तिं प्रयक्ष मे सुवर्णपुष्पदक्षिणान् समर्पयामि मङ्गलनीराजनं हिरण्यपात्रं मधो पूर्णं ददाति मधव्योसानीति एकधा ब्रह्मण उपासते एकदैव यजमानायुस्तेजो ददाति यमुनादेव्यै नमः ताम्बूय नीराजनदीपं दर्शयामि नीराजनदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि रक्षां धारयामि आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु అనంత పద్మనాభస్వామి వ్రత పూజా ప్రారంభః कृत्वा धर्ममयं देवं परिधानसमन्वितं पणैः सप्तभिराविष्टं पिङ्गाक्षं च चतुर्भुजं दक्षिणाग्रकरे पद्मं शङ्खं तस्याभ्यदक्करे चक्वमूर्धकरे वामे गदा तस्याभ्यदक्करे अव्ययं सर्वलोकेशं पीताम्बरधरं हरिं दुग्धाब्धिशायिनं ध्यात्वा दैवमावाहयेत्सुधीः ॐ नमो भगवते वासुदेवाय लक्ष्मी अनन्तपद्मनाभाय नमः ध्यायामि ध्यानं समर्पयामि आगच्छानन्तदेवेश तेजोराशिजगत्पते इमां मयां कृतां पूजां गृहाणसुरसत्तम लक्ष्मी अनन्तपद्मनाभाय नमः आवाहनार्थे अक्षतान् समर्पयामि अनन्ताय नमस्तुभ्यं सहस्रशिरसे नमः रत्नसिंहासनं चारु प्रीत्यर्थं प्रतिगृह्यतां लक्ष्मी अनन्तपद्मनाभाय नमः आसनार्थे अक्षतान् समर्पयामि तस्याग्रतो धृतं सूत्रं कुङ्कुमोक्तं सुदूरकं चतुर्दशग्रन्थिसंयुक्तम् उपकल्प्य प्रपूजयेत् तोरस्थापनं करिष्यामि अनन्तगुणरत्नाय विश्वदोपधराय च अर्घ्यं ददामि ते देव नागाधिपतये नमः लक्ष्मी अनन्तपद्मनाभाय नमः अर्घ्यं समर्पयामि सर्वात्मन् सर्वलोकेश सर्वव्यापि सनातन पाद्यं गृहाण भगवन् दिव्यरूप नमोऽस्तुते लक्ष्मी अनन्तपद्मनाभाय नमः पादयोः पाद्यं समर्पयामि दामोदर नमस्तेस्तु नरकार्णवतारक गृहाणाचमनं देव मया दत्तं हि केशव लक्ष्मी अनन्तपद्मनाभाय नमः आचमनीयं समर्पयामि अनन्तदेवेश अनन्तफलदायक दधिमद्वाज्यसम्मिश्रं मधुपर्कं ददामि ते लक्ष्मी अनन्तपद्मनाभाय नमः मधुपर्कार्थे अक्षतान् समर्पयामि अनन्तगुणगम्भीर विश्वरूपधरानघ पञ्चामृतैश्च विधिवत्
स्नापयामि दयानिधे लक्ष्मी अनन्तपद्मनाभाय नमः पञ्चामृतस्नानं समर्पयामि गङ्गे जमुने चैव गोदावरि सरस्वते नर्मदे सिन्धुकावेरे जलेऽस्मिन् सन्निधिं कुरु लक्ष्मी अनन्तपद्मनाभाय नमः स्नानं समर्पयामि श्रीधराय नमस्तुभ्यं विष्णवे परमात्मने पीताम्बरं प्रदास्यामि अनन्ताय नमोऽस्तुते लक्ष्मी अनन्तपद्मनाभाय नमः वस्त्रयुग्मं समर्पयामि नारायण नमस्तेस्तु त्राहि मां भवसागरात् ब्रह्मसूत्रं चोत्तरीयं गृहाण पुरुषोत्तम लक्ष्मी अनन्तपद्मनाभाय नमः उत्तरीयार्ते अक्षतान् समर्पयामि श्रीगन्धं चन्दनोन्मिश्रं कुङ्कुमादिभिरन्वितं विलेपनं सुरश्रेष्ठ प्रीत्यर्थं प्रतिगृह्यतां लक्ष्मी अनन्तपद्मनाभाय नमः गन्धान् समर्पयामि शालेयान् तण्डुलान् रम्यान् मया दत्तान् शुभावहान् अच्युतानन्दगोविन्द अक्षतान् स्वीकुरु प्रभो लक्ष्मी अनन्तपद्मनाभाय नमः अक्षतान् समर्पयामि करवीरैर्जातकुस्मैः चम्पकैर्बकुलैः शुभैः शतपत्रैश्च कल्लारैः अर्चयेत् पुरुषोत्तम लक्ष्मी अनन्तपद्मनाभाय नमः पुष्पाणि पूजयामि अथाङ्गपूजा ॐ अनन्ताय नमः पादौ पूजयामि ओम शेषाय नमः गुल्फौ पूजयामि ओम कालात्मने नमः जंघे पूजयामि ओम विश्वरूपाय नमः जानीं पूजयामि ओम जगन्नाथाय नमः गुह्यं पूजयामि ओम पद्मनाभाय नमः नाभिं पूजयामि ओम सर्वात्मने नमः कुक्षिं पूजयामि ओम श्रीवत्सवक्षसे नमः वक्षस्थलं पूजयामि ओम चक्रहस्ताय नमः हस्तान् पूजयामि ओम आजानुबाहवे नमः बाहून् पूजयामि ओम श्रीकण्ठाय नमः कंठं पूजयामि ओम चंद्रमुखाय नमः मुखं पूजयामि ओम वाचस्पतये नमः वक्त्रं पूजयामि ओम केशवाय नमः नासिकां पूजयामि ओम नारायणाय नमः नेत्रे पूजयामि ओम गोविन्दाय नमः श्रोत्रे पूजयामि अनन्तपद्मनाभाय नमः शिरः पूजयामि विष्णवे नमः सर्वाण्यङ्गानि पूजयामि ओम अथ अनन्तपद्मनाभस्वामिनः अष्टोत्तरशतनामावळि पूजा ओम अनंताय नमः ओम पद्मनाभाय नमः ओम शेषाय नमः ओम सप्तफणान्विताय नमः ओम कल्पात्मकाय नमः ओम पद्मकराय नमः ओम पिङ्गप्रसन्नलोचनाय नमः ओम गदाधराय नमः ओम चतुर्बाहवे नमः ओम शंखचक्रधराय नमः ओम अव्ययाय नमः ओम नवाम्रपल्लवाभासाय नमः ओम ब्रह्मसूत्रविराजिताय नमः ओम शिलासुपूजिताय नमः ओम देवाय नमः कौंडिन्यव्रततोषिताय नमः ओम नभस्य शुक्ल चतुर्दशी पूज्याय नमः नभस्य मासము అంటే ఇది భాద్రపద మాసము నభస్యము नभस्य शुक्ल चतुर्दशी पूज्याय नमः ओम फणीश्वराय नमः ओम संकर्षणाय नमः ओम चित्स्वरूपाय नमः ओम सूत्रग्रंथि सुसंस्थिताय नमः प्रति ग्रंथिलो स्वामी उन्नाडु 14 ముడులలోనూ स्वामी उन्नाडु ओम सूत्रग्रंथि सुसंस्थिताय नमः ओम कौंडिन्यवरदाय नमः ओम पृथ्वीधारिणे नमः అనంతుడే ఆదిశేషుడై ఈ లోకాలోకములను మోస్తూ ఉన్నాడు ఆయన 1000 పడగలతో ఓం పృథ్వీధారిణే నమః ఓం పాతాళనాయకాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం అఖిలాధారాయ నమః ఓం సర్వయోగి కృపాకరాయ నమః ఓం సహస్రపద్మ సంపూజ్యాయ నమః ओम केतकी कुसुम प्रियाय नमः ओम सहस्रबाहवे नमः ओम सहस्रशिरसे नमः ओम श्रितजन प्रियाय नमः ओम भक्तदुःखहराय नमः ओम श्रीमते नमः ओम भवसागरतारकाय नमः ओम यमुनातीर सदृष्टाय नमः ओम सर्वनागेन्द्रवन्दिताय नमः ओम यमुनाराध्य पदाब्जाय नमः ओम युधिष्ठिर सुपूजिताय नमः ओम ध्येयाय नमः
ఓం విష్ణుపర్యంకాయ నమః, ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః, సర్వకామప్రదాయ నమః, సేవ్యాయ నమః, భీమసేనామృతప్రదాయ నమః, సురాసురేంద్రసంపూజ్యాయ నమః, ఓం ఫణామణివిభూషితాయ నమః, ఓం సత్యమూర్తయే నమః, ఓం శుక్లతనవే నమః, ఓం నీలవాససే నమః, ఓం జగద్గురవే నమః, ఓం అవ్యక్తపాదాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం సుబ్రహ్మణ్య నివాసభువే నమః, ఓం అనంతభోగశయనాయ నమః, ఓం దివాకరమునీడితాయ నమః, ఓం మధుకవృక్ష సంస్థాయ నమః. మధుకవృక్షము అంటే ఇది ఎష్టి మధుకం అంటారు. మనము తెలుగులో దాన్ని అతి మధురము అంటాము. ఆ వృక్షము తత్స్వరూపము. ఓం సహస్రాదిత్య సంకాశాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం జ్వలద్రత్న కిరీటాఢ్యాయ నమః, ఓం సర్వాభరణభూషితాయ నమః, ఓం నాగకన్యాప్రీత ప్రాంతాయ నమః, ఓం దిక్పాలక పరిపూజితాయ నమః, ఓం గంధర్వగాన సంతుష్టాయ నమః, ఓం యోగశాస్త్ర ప్రవర్తకాయ నమః, ఓం దేవవైణిక సంపూజ్యాయ నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం సర్వతోముఖాయ నమః, ఓం రత్నాంగదలసద్బాహవే నమః, ఓం బలభద్రాయ నమః, ఓం ప్రళంబఘ్నాయ నమః. ప్రళంబుడు అనే ఒక పెద్ద రాక్షసుడు, ఆయన్ని బలరాముడు సంహరించాడు. కృష్ణ బలరాములిద్దరూ యుద్ధానికి వెళ్ళారు. బలరాముని యొక్క చేతిలోనే ప్రళంబుడు నశించాడు. ప్రళంబఘ్నాయ నమః, కాంత్యాకర్షణాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం రేవతీ ప్రియాయ నమః, ఓం నిరాధారాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం దివాకరవరప్రదాయ నమః, ఓం దక్షిణహస్త సదా పూజ్యాయ నమః, శివలింగనివిష్టధియే నమః, త్రిప్రతిహార సందృశ్యాయ నమః, ముఖధాప్యపదాంబుజాయ నమః, నృసింహక్షేత్రనిలయాయ నమః, దుర్గాసమన్వితాయ నమః, మత్స్యతీర్థవిహారిణే నమః, ధర్మాధర్మాధిరూపవతే నమః, ఓం మహాహలాయుధాయ నమః, ఓం వార్ధితీర్థస్థాయ నమః, ఓం కరుణానిధయే నమః, ఓం తామ్రపర్ణీ పార్శ్వవర్తినే నమః, ఓం ధర్మపరాయణాయ నమః, ఓం మహాకావ్యప్రణేత్రే నమః, ఓం నాగలోకేశ్వరాయ నమః, ఓం స్వయంభువే నమః, ఓం రత్నసింహాసనాసీనాయ నమః, ఓం స్ఫురన్మకరకుండలాయ నమః, ఓం కామపాలాయ నమః, ఓం అచ్యుతాగ్రజాయ నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం బలదేవాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం అజాయ నమః, ఓం వాతాశనాధీశాయ నమః. సర్పమునకు వాయువే ఆహారము. వాతాశనములు అంటే సర్పములు. వాతాశన అధీశాయ నమః, ఓం మహాతేజసే నమః, ఓం నిరంజనాయ నమః, ఓం సర్వలోక ప్రతాపనాయ నమః, ఓం సజ్వాలా ప్రళయాగ్నిముఖాయ నమః, ఓం సర్వలోకైక సంహర్త్రే నమః, ఓం సర్వేష్టార్థప్రదాయకాయ నమః. ఇది శ్రీ అనంతపద్మనాభస్వామినః అష్టోత్తరశతనామావళి సంపూర్ణ. అథ తోరగ్రంథి పూజా. పూజయామి. ఓం విష్ణవే నమః. ద్వితీయగ్రంథిం పూజయామి. ఓం జిష్ణవే నమః. తృతీయగ్రంథిం పూజయామి. ఓం కాలాయ నమః. చతుర్థగ్రంథిం పూజయామి. ఓం బ్రహ్మణే నమః. పంచమగ్రంథిం పూజయామి. ఓం భాస్కరాయ నమః. షష్టమగ్రంథిం పూజయామి. ఓం శేషాయ నమః. సప్తమగ్రంథిం పూజయామి. ఓం సోమాయ నమః. అష్టమగ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః. నవమగ్రంథిం పూజయామి. ఓం
విశ్వాత్మనే నమః దశమగ్రంథిం పూజయామి. ఓం మహాకాలాయ నమః ఏకాదశగ్రంథిం పూజయామి. ఓం సృష్ట్యత్యంతంతకారిణే నమః ద్వాదశగ్రంథిం పూజయామి. ఓం అచ్యుతాయ నమః త్రయోదశగ్రంథిం పూజయామి. ఓం లక్ష్మీ అనంతపద్మనాభాయ నమః చతుర్దశగ్రంథిం పూజయామి. ఇంతవరకు అంతా కూడా మనము పద్మనాభస్వామి వారిని రమ్మన్నాము, వారికి ఉపచారాలన్నీ చేశాం. తదనంతరం వారి యొక్క వైభవాన్ని కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే భగవంతుని పూజ కంటే వారి వైభవంలోనే శక్తి ఎక్కువగా ఉంటుంది. శౌనకాది మహర్షులందరూ కూడా సూత పౌరాణికులు అడుగుతారు. ఏ విధంగా అడుగుతున్నారంటే, ఇంతకు పూర్వం ఎవరేం చేశారా, వీళ్ళందరికీ కూడా ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలిగింది, ఇదంతా కూడా నాకు సవిస్తారంగా చెప్పాలి. ఎందుకంటే ఆ కథలో ఉన్నటువంటి మర్మమే అది. వశిష్ఠ గోత్రం వచ్చినటువంటి ఒక సుమంతుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు, వారికి ధర్మపత్ని శీలాదేవి అత్యద్భుతమైనటువంటి రోజు తన సుమంతునికి దేవతా కార్యం ఏమి చేయాలో అన్నీ చేసి ఉండేటువంటి వారికి భగవత్కృపతో అని శీలా అనేటువంటి ఒక కన్యక కూడా జన్మిస్తుంది. తదనంతరం తాపజ్వరంతో సుమంతుని భార్య చనిపోతుంది. తదనంతరం యాగయాగాది నిత్యకర్మ అనుష్ఠానానికి భార్య ముఖ్యం. నిత్యకర్మ అనుష్ఠానం లోపల భార్య లేకపోతే నిత్యకర్మకు ఆ అనుష్ఠానానికి యోగ్యం కాదు. అలాంటప్పుడు కరకశి అనేటువంటి కన్యకను పెళ్లి చేసుకుంటాడు. ఆ కరకశిలాగానే ఉంటుంది. శీలాదేవి ఏం చేసినా దాన్ని తిట్టడమే. ఎవరైనా అమ్మా బాగున్నావా అంటే దాన్ని తిట్టడమే. ఎక్కడ పోయినా జగడం. ఈ కరకశికి అంతటి కర్కశత్వంగా ఉండేది. మొగంతోడు కూడా చనువుగా ఉండేకిపోయేది పాపమే. అలాంటప్పుడు యుక్త వయసుకు వచ్చింది ఈ యొక్క శీలాదేవి. తదనంతరము కౌండిన్యుడు తమ తపస్సు ముగించుకొని వస్తూ ఉంటాడు. సుమంతుడు వివాహం చేయాలి అనేటువంటి నిశ్చయమే తక్షణమే సుమంతుని ఇంటికి వచ్చాడు. నాకు కన్యాదానం చెయ్యి అన్నాడు. అది భాద్రపద మాసంలో కన్యాదానం చేసేశారు. తదనంతరం తౌవభర్త్యమై ఏమైనా అల్లునికి ఇవ్వాలి. ఈ కాలంలో అంటే కారు ఇస్తున్నాము, బంగారం ఇస్తున్నాము. ఆనాడు తౌవభర్త్యంకి ఏం లేదండి, బియ్యపు పిండి మాత్రమే ఇచ్చింది. అది కూడా ఎట్లిచ్చింది కర్కశి, ఇంట్లోకి వెళ్ళింది. ఇక్కడ ఏమీ లేదు, మీ అల్లునికి ఏమి ఇచ్చేది లేదు, ఇక్కడ మా దగ్గర పదార్థాలు లేవు, అన్నీ అయిపోయినాయి కనుక ఏమి అని చెప్తే పాపం సుమంతుడు కనిపించేటువంటి బియ్యపు పిండిని మూట కట్టి ఇచ్చేశారు. సరే తీసుకుంది పాపం కన్యక. వెళ్తుంది మార్గమధ్యంలోనే ఒక నదీ తీరం నందున కొంతమంది స్త్రీలందరూ కూడా ఎర్రటి వస్త్రధారణ అయి అనంతరోపాసన చేస్తూ ఉంటారు. ఈయన కౌండిన్యుడు త్రికా సంధ్యావంతంగా మహాధ్యాన సంధ్యానానికి వెళ్తారు. ఈ యొక్క శీలాదేవి కూడా వెళ్ళి ఆ కన్యకామల్ని అర్థిస్తుంది కదా, మీరు చేసేటువంటి వ్రతం పెట్టింది అది అనంత పద్మనాభ స్వామి వ్రతము. 14 సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేయాలి. 14 ఎందుకు చేయాలి అనేటువంటి విషయంకి వచ్చేసరికి 14 లోకాలకు అన్నిటికీ కూడా అధిపతి అనంతుడు. 14 సంవత్సరములు రామదేవుడు కూడా వనవాసం చేశారు. 14వ చతుర్దశి నృసింహ చతుర్దశి, 14వది మార్కాండేయుల వారు 14,000 సంవత్సరాలు చేసినారని పురాణ ఆధారం. ఈ విధంగా 14 భగవంతునికి సార్థకమైనటువంటి తిథి. స్వాతి నక్షత్రం కూడా 14 వస్తుంది. ఈ విధంగా 14 ఆ స్వామికి ప్రీతికర 14 సంవత్సరాలు చేయాలి అనేటువంటి విషయాన్ని ఆ స్త్రీలు చెప్పంగానే ఆమె నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తానని చెప్పేసి ఆ తటాకం వద్దకు వెళ్ళి స్నానం చేసుకొని చిత్రవస్త్రులు కట్టుకొని వచ్చి ఆ అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతాన్ని సంపూర్ణంగా చేస్తుంది. త్రోవభర్త్యమై తెచ్చుకున్నటువంటి ఆ బియ్య పిండిని సగంగా చేసి సగభాగం దేవుడి నైవేద్యం, సగభాగం బ్రాహ్మణుడికి వాయనంగా ఇచ్చింది. తదనంతరము ఆమె ఇంటికి వెళ్ళేసరికి, ఆ కౌండిని ఇంటికి వెళ్ళేసరికి ఆ యొక్క ఇల్లు ఏ విధంగా ఉందంటే బంగారమయంతో కూడినటువంటి, ఎక్కడ చూసినా బంగారమే కనిపిస్తుంది. అక్కడ గోడలు కనిపించట్లేదు. అంత వైభవం అనంత పద్మనాభ స్వామి ఇచ్చారు. తదనంతరం కొన్ని రోజులు గడిచాయి. తదనంతరం ఆ కౌండిని చూస్తాడు కదా, ఈ ఎర్రటి దారం ఎక్కడిది, నన్ను వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా అని చెప్పేసి ఆ యొక్క కౌండిన్యు నామపై బాగా విరుచుకుపడుతుండు. ఆయా సమయంలోనే పాపం కౌండిన్యు యొక్క బలానికి ఆ శీలాదేవి ఓడిపోతుంది. ఆ యొక్క
వ్రతం తోరణం తెంపేసి భగభగ వండేటువంటి అగ్నిలో పారవేస్తాడు తను. తక్షణమే వెళ్తుంది ఆ శీలాదేవి. ఇది కాదు అనంత వ్రతం స్వామి అని చెప్పేసి తీసి పాలల్లో అద్దుతుంది. తక్షణమే అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కౌండిన్య యొక్క అవస్థ చెప్పడానికి రాదు పాపం. ఎవరి దగ్గరికి మాట్లాడంగా వెళ్తే కూడా అందరు తిట్టడమే, ఏ కౌండిన్య మా ఇంటికే రాకొని చెప్పడం. దాని తర్వాత కొన్ని రోజులైంది, మనిషికి ఆకలి తప్పి చాలా విశేషం కనుక ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆలోచించాడు, అయ్యో నేను తోరాన్ని తెంపాను కనుక నాకు ఈ అంత పరిస్థితి వచ్చింది అని గమనించి ఒక మామిడి చెట్టు వృత్తాంతం దగ్గరికి వెళ్తాడు. అక్కడ అన్ని పండ్లే కనిపిస్తాయి కానీ ఒక్క పక్షి కూడా తినట్లేదు ఆ పండును. ఆ యొక్క మామిడి చెట్టును అడుగుతాడు కదా, నీవేమైనా అనంతుని చూశావా? అనంతుడు అనేటువంటి వాడే నాకు తెలియదు. తదనంతరము ఒక ఎద్దు, దాని దగ్గర వద్దాను, స్వామి మీరేమైనా అనంతుని చూశారా? మేము చూడలేదు అన్న. కొలనులు ఒక ధర్మం ఒకటి అధర్మం. వాస్తవానికి దాని చరిత్ర ఏంటంటే వాయనం అక్కా చెల్లెల్ని ఇచ్చుకున్నారు, ఇంకొక ముత్తైదకి ఇవ్వలేరు. ఆ యొక్క కొలనుల యొక్క విశేషం, అక్కకు చెల్లెలే వాయనం ఇవ్వాలి, చెల్లెలు అక్కకే ఇవ్వాలి. కనుక ఈ కొలంలో ఉన్నటువంటి నీళ్ళు ఈ కొలంలోకి వెళ్ళాలి, ఆ కొలంలో ఉన్నటువంటి నీళ్ళు ఈ కొలంలోకి రావాలి. అది ధర్మం. అది వచ్చిన కనుక వాళ్ళు కులంలోగా మారినారు. తదనంతరం కొద్ది దూరం వెళ్ళారు. మీరేమైనా అనంతుని చూశారా? చూడలేదు అన్న. తదనంతరం కొద్ది దూరం వెళ్తారు. ఆవు లేగ గడ్డి తినట్లేదు, గడ్డి తినడానికి కూడా రావట్లేదు. ఏమయ్యా మీరేమైనా అనంతుని చూశారా? అనంతుడు అనేటువంటి వాడెవడో మాకు తెలియదు. తదనంతరం గాడి దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా నువ్వేమైనా అనంతుని చూసావా? అనంతుడు అనేటువంటి వాడే మాకు తెలియదు. మూర్ఛితుడైనాడు. ఎందుకంటే ఇంతమందిని అడిగినా అనంతుని శబ్దమే తెలియదు, నా యొక్క దౌర్భాగ్యం అని చెప్పేసి అని ఆ ఎండాకాలము చాలా బాధపడుతూ తాపత్రయంతో పడిపోతాడు. తక్షణమే భగవంతుడు వస్తాడు. ఎట్లా వస్తాడు? సుందరంగా వచ్చేస్తాడు. నేను చూపిస్తా అన్నాం. అందువరకే నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్వితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఆ గోవిందుని యొక్క మనస్ఫూర్తిగా అనంతాన్ని ఉన్నవు అని చెప్పేసి అని ఆ కౌండిన్యుడు మనసా వాచా కర్మణ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయంగానే భగవంతుని బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. తీసుకొని వెళ్ళాడు. నేను చూపిస్తాను దా లోపటికి తీసుకొని వెళ్ళారు. కట్టపైన స్వామి కూర్చున్నాడు. ఎట్లా కూర్చున్నాడంటే భగవంతుడు ధ్యానం దేయస్సదా స్థవితృమండల మధ్యవర్తిని నారాయణ సరసుజాతన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారి సుందరంగా కూర్చున్నారు. ఇదే నేనే అనంత పద్మనాభుని అని చెప్పారు. చెప్పంగానే ఆ యొక్క కౌండిన్యుడు ప్రశ్నిస్తున్నాడు కదా, నేను తొవ్వలో చూసినటువంటి మామిడి చెట్టు యొక్క వృత్తాంతం ఏంది అని. అయ్యా వాడు ఒక బ్రాహ్మడు, వాడు వేదాంగ పారంగతులు చదువుకున్నటువంటి వాడు, కానీ ఎవరికి కూడా విద్యను దానం చేయలేదు కనుక మరి మామిడి చెట్టే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎద్దు, ఆ ఎద్దు గడ్డి తినట్లేదు. అవిటి భూమిని దానం చేస్తుంది కానీ ఆ గడ్డిని తినట్లేదు. అది కొలంలో కంటే అక్క చెల్లెళ్ళే కనుక వాళ్ళు వాయిదాం అక్కడ ఇక్కడ ఆ విధంగా. తదనంతరము ఆ ఆవు లేగా ఏంది విశేషం అంటే బ్రాహ్మణికి మోసం చేసిన కారణంగా వాడు ఆవు లేగా పెట్టేశాం. గార్ధవం కూడా అంతే. ఈ విధంగా వచ్చే బ్రాహ్మడు ఎవరంటే సాక్షాత్ నారాయణుడే. కనుక ఇదంతా కూడా పరమాత్ముడు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజుకు చెప్పినటువంటి వృత్తాంతము. సాక్షాత్ భగవంతుని యొక్క కథాశ్రవణం అత్యుత్తమమైనటువంటి. ఈ యొక్క కథాశ్రమంలో ఒక యుధిష్ఠిరుల వారు చేయలేరు. ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది కార్తవీర్యార్జున మహారాజు కూడా చేశారు, నల్లభీమ చక్రవర్తులు కూడా చేశారు. ఇలాంటివంది ఎంతోమంది మహర్షులందరూ కూడా రాజులందరూ కూడా ఈ వ్రతాన్ని చేశారు. తదనంతరం ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని చేసే యుద్ధంలో విజయం సంపాదించినటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్ముడు అందరికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్తే సూతిలో మనందరికీ ఈ యొక్క వివరణ చెప్పబడిందండి. ఇది రేవాఖండంలో ఉన్నటువంటి అది అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రత చరిత్ర. ఈ కథలో సారాంశం ఏమిటి అంటే మన వ్రత కథలన్నీ చాలా గొప్పవి, ఇది చాలా గొప్పది. ఎందుకు గొప్పది ఇది అంటే ప్రతి వస్తువు ఇందులో నాకు తెలియదు ఆ పుష్కరిణులు రెండు ఇందాక చెప్పారు.
ఆ పుష్కరిణుల రహస్యం ఏంటంటే అక్కా చెల్లెలు ఏది బయటకు పోవద్దు. ఒక వస్తువు ఇస్తే నువ్వు నాకి ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇది ఇద్దరి మధ్య వ్యవహారమే, బయటకు పోవద్దు. చుట్టుపట్ల అమ్మలక్కలందరినీ పిలిచి అందరికీ చేస్తే కదా గొప్ప. అలా కాకుంటే ఇదిగో ఇలా అవుతుంది. ఇట్లా ప్రతిదీ కూడా వీళ్ళందరిని అడిగాడు, అయ్యా నీవు అనంత పద్మనాభుణ్ణి చూసారా అంటే, అయ్యో మాకంత భాగ్యం ఎక్కడిది అని. ఇప్పుడు ఈ అనంత పద్మనాభ వ్రతము కూడా భక్తి టీవీ మాధ్యమంగా చూస్తూ ఉంటే ఎంతమంది పాల్గొంటున్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు. తక్కిన వాళ్ళందరూ అదిగో అటువంటి జన్మలు పొందేవాళ్లే నిశ్చయముగా. ఎవరైతే అనంత పద్మనాభుణ్ణి చూస్తారో, తలుస్తారో, ఆయన మంత్రమును ఉపాసిస్తారో, ఆయన వ్రతము చేస్తారో, వాళ్లకు మాత్రము అమేయమైనటువంటి పుణ్య రాశి, అమేయమైన సంపదలు. నువ్వు ఏం కోరితే అది. ఆయన అనంతుడు, ఇవ్వలేనిదంటూ లేదు. నీ అర్హత ఉండాలి, నీ పాత్ర సరి అయినది ఉండాలి. నీకు అంత పాత్ర పట్టుకుంటే అంత ఫలం ఇస్తాడు ఆయన. అందువల్ల ఈ చెప్పటము మాకు తెలియదని ఇవన్నీ చెబుతున్నాయంటే అర్థమేమి, వ్యర్థమైన జన్మలకు అది తెలియదు. అనంత పద్మనాభస్వామి ఎవరో తెలియరు. నీవు సార్థకమైన జన్మ అయితేనే ఆయన నీకు తెలుస్తాడు. అనంత పద్మనాభస్వామి అంటే ఆయనలో వసురుద్ర ఆదిత్యులు, రవిచంద్రులు, ఇంద్రాది దేవతలు, ధరాది పంచభూతములు అన్నీ ఆయనలో నిబిడీకృతమై ఉన్నాయి. ఆయన నుంచి ఉద్భవించాయి, ఆయనలో లయిస్తున్నాయి. అటువంటి స్వరూపం కాబట్టి ఎవరైతే అనంత పద్మనాభస్వామి యొక్క పేరు తలిస్తే కూడా వాడి జన్మధన్యం. అయ్యా నాకు వ్రతానికి తీరిక లేదు, ఇంకొకటి చెయ్యలేను, ముందు తలువు. ఆ తలిస్తే నీకు అనుగ్రహం వస్తుంది, ఆయనే ఇస్తాడు. మహాలక్ష్మి సమాయుక్తుడు, ఆయన నీకు అన్నీ ఇస్తాడు. వ్రతం చెయ్యాలి, ఏమీ లేదు నా దగ్గర, అసలు లేదన్న మాట లేదు, నీకు అన్నీ వస్తాయి ఆ నిమిషానికి, అన్నీ చెయ్యి. అటువంటిది అనంత పద్మనాభస్వామి వ్రతము. అటువంటి వ్రతాన్ని మనము ఆచరిస్తూ ఇవాళ అందరూ చూస్తూ పాల్గొంటూ ధన్యులవుతూ ఉన్నారు. స్వస్తి ప్రజాభ్యః. నాయన వనస్పత్యురసోద్భూతో బంధాఢ్యం ఉన్నోత్తం అగ్రే యస్సర్వదేవానాం ధూపోయం పతకృష్యతాం ధూపమాగ్రాపయామి. ధూపమాగ్రాపయామి. రాజ్యంత్రిపత్ర సంయుక్తం మన్యనా జ్యోతితం మయా గృహాణమంగళం దీపం త్రైలోక్యం త్రిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. దివ్యజ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి యథా కల్పిత పురతస్థాపిత ఫల నైవేద్యం. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. సత్యం తప్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసే స్వాహ. లక్ష్మీ అనంత పద్మనాభాయ నమః. యథా కల్పిత అవసరార్థం నానావిధ ఫల మహానైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసే ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. కరోద్వర్తనార్థే చందనం సమర్పయామి. తాంబూలం పూగీఫలైశ్చ కర్పూరేనాకవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. హిరణ్యగర్భాయ నమః. సువర్ణపుష్ప దక్షిణాన్ సమర్పయామి. అందరు చెప్పాలండి. దారిద్ర్య నాశనార్థాయ పుత్రపౌత్ర ప్రవృద్ధయే అనంతాఖ్యం ఇదం సూత్రం ధారయామి అహం ఉత్తమం. దారిద్ర్యనాశనార్థాయ పుత్రపౌత్ర ప్రవర్ధయే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహముత్తమం. అయ్యా ఆ తోరానికి ఇప్పుడు నమస్కారం చేసుకునండి. అందరూ కూడా అనండి నమస్కారం చేసుకుంటూ. చెప్పండి. అనంత సంసార మహాసముద్ర మగ్నం మమభ్యుద్ధర వాసుదేవ అనంతరూపిన్ వినియోజయస్వ హ్యనంత సూత్రాయ నమో నమస్తే. అనంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః.